హాయ్ సుమా, బాగున్నావానే? ఏం చేస్తున్నావు? వచ్చిందమ్మా వయ్యారి. ఏ వాణి, బాగున్నా, నువ్వు బాగున్నావా? ఏంది ఇట్లొచ్చినావు? రా కూర్చో. నేనేం చేస్తాలే, ఖాళీగానే ఉన్నా. బాగున్నానే. మొన్న కిట్టి పార్టీకి రాలేవు, ఎక్కడ పోయినావు? మస్తు ఎంజాయ్ చేసినాం తెలుసా. అందరు నిన్ను అడిగినరు, ఈసారి తోలుకొని పోతా, ఖచ్చితంగా రా, సరేనా? అవునా? నేనెక్కడ పోయినా బా, ఇంట్లోనే ఉండే కదా. కాల్ చేయాల్సింది, వచ్చేదాన్ని. మళ్ళా తోలకపోతా అంటావు. ఏం చేస్తాం, నడుస్తుంది నీది అట్లా. బట్ ఇంత నీళ్ళు తాగు, సలవాడు. ఇంకా మీరు స్టీల్ ఐటమే వాడుతున్నారా? మేము అన్ని గ్లాస్ ఐటమే వాడుతున్నాం. స్టీల్ మొత్తం తీసేసినాం. గ్లాస్ ఇస్ ద బెస్ట్ యూనో. చాలు. చాలా. తాగితే తాగు, లేకపోతే లేదు. స్టీల్ ఉంటే గ్లాస్ ఉంటే. ఏమో బక్కగా అయినట్టున్నావు బాగానే నువ్వు. హా సుమా, బక్కగా అయినానే. పిలాటీ క్లాసెస్కి రెగ్యులర్గా వెళ్తున్నా, డైట్ మెయింటైన్ చేస్తున్నా. మా ఆయన నన్ను బాగా ఫాలో అప్ చేస్తున్నాడు. హా, నీ సోకులు సల్లగుండా. నీ సోకులకి మీ ఆయన ఎంత బక్కగా అయ్యిండేమో పాపం. ఎడుకు పోయొస్తున్నట్టునో టిక్ టాక్ రెడీ అయినా. నాదేముంది, రెగ్యులర్ షాపింగే. షాపింగ్ చేసేసి వస్తున్నా, ఇంకా నువ్వు మధ్యలో ఉన్నావు కదా, కలిసేసి వెళ్దామని వచ్చిన. నేనేమేమి కొనుక్కున్నాను నీకు అన్ని చూపించి నువ్వు కుళ్ళుకునేలాగా చేయాలి కదా. అబ్బా, నన్ను చూసిపోదామని వచ్చినావా? నీ మోకం. సోకులాడంటే సోకులాడు, ఏం మాట్లాడుతుంది బిడ్డ? ఇంకేంది వాణి, చెప్పు విశేషాలు. గోల్డ్, సిల్వర్, డైమండ్స్ కొని కొని నాకు చాలా అయిపోతుంది. మా ఆయనకి డిఫరెంట్గా ఏమన్నా ఇప్పించండి అని అంటే, ఇది చూసినావో లేదో, నువ్వు అప్పటి నుంచి అడుగుతావేమో అనుకుంటున్నా. పర్లేదులే, నేనే చెప్తా. నీకు తెలుసు కదా, నల్లపూసల కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈసారి డిఫరెంట్గా ఉండాలని మా ఆయనకి అడిగితే అప్పటికప్పుడు తీసుకొని వెళ్ళండి షాపింగ్కి. ఇప్పుడే కొనుక్కున్నా, ఇప్పుడే నీ దగ్గరికి వచ్చిన. ఏపటికి ఏదో ఒకటి కొంటనే ఉంటది, వీళ్ళు ఆయన ఎట్లా ఇప్పిస్తాడో ఏమో. ఈసారి నల్లపూసలు ఎక్కడి నుంచి తెప్పించినావు? నల్లపూసల దండ సిల్వరా, గోల్డా, డైమండా? ఈ నల్ల పూసలు ఉన్నాయి కదా రెండు, లాస్ట్ టైం ప్లాటినంతోని అల్లించిన కదా, ఇంకా ఈసారి గోల్డ్తోనే అల్లించిన. నల్ల పూసలు కూడా గుజరాత్ నుంచి తెప్పించిన లాస్ట్ టైం లాగా. వాయబ్బనే సోకులాడి. లాస్ట్ టైం నల్ల పూసలు ముంబైలో తీసుకున్నా అన్నది, ఇప్పుడేమో గుజరాత్ అంట. గుజరాత్ ఏ మీషోలో కొన్నదో ఏమో. ఇంకా ఈ లాకెట్ కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి బీడ్స్ కాదు. గెస్ చెయ్యి. ఎమరల్డ్స్, ప్యూర్ ఎమరల్డ్స్ ఇవి. అవునా? హా. ఇంకా ఈ సెకండ్ లేయర్ ఉంది కదా ఇక్కడ, సారీ ఫస్ట్ లేయర్. ఎక్సైట్మెంట్లో నాకు మాటలు రావట్లే అసలు. ఇవి ఫస్ట్ లేయర్ ఉన్నాయి కదా, ఇవి ప్యూర్ న్యాచురల్ పర్ల్స్ అన్నమాట. పర్టికులర్ నాకు ఇదే సైజ్ కావాలని కస్టమైజ్ చేపించిన. ఇంకా ఈ 2 లేయర్స్ చాలా కాస్ట్లీ. కాస్ట్ కూడా నాకు అసలు గుర్తులేదు. ఇంకా ఇక్కడ నీకు స్టోన్స్ లాగా కనిపిస్తుంది కదా, ఇవి నార్మల్ స్టోన్స్ కాదు. టాప్ కాస్ట్లీ ఉంటది కదా, ఆ వెరైటీ డైమండ్స్ అన్నమాట. బాగుంది కదా. ఏమో అంటున్నట్టున్నావు సుమా. ఏం లేదు, చాలా బాగుంది. సూపర్ నీ సెలెక్షన్. ఈరోజు రాత్రి మా ఆయనతోని గొడవ పడి నేను కూడా కొనిచ్చుకుంటా. చూసుకోవే, నా జ్యువెలరీ చూసుకో. నువ్వు చూడాలి, కుళ్ళుకోవాలనే కదా మా ఆయనని బలవంతంగా లాక్కొని వెళ్ళిన కొనుక్కోవడానికి. ఇదేమో కొత్తగా కొనింటది, సోకులాడి. అది చూపేనికి వచ్చింటది, అది చూసి నేను కుళ్ళుకుంటా, నా కుళ్ళు చూసి ఇది ఆనందించుకుంటది. మీ ఆయన చాలా మంచోడు, నువ్వు ఏదంటే అది కొనిస్తాడు. ఏదో ఇంకా మా ఆయన చెప్తే వినడు. వద్దండి తర్వాత తీసుకుందాం ఉండండి అంటే, ఎప్పుడేమన్నా అడుగుతావా, తీసుకో కొనుక్కో అంటారు. ఇంకా నాకు షాపింగ్కే సరిపోతుంది డైలీ. అన్నట్టు చెప్పడం మర్చిపోయిన సుమా, కవర్లో చాక్లెట్స్ ఉన్నాయి చూడు. మొన్న మా ఆయన దుబాయ్ వెళ్ళిండే, ఆఫీస్ మీటింగ్ ఉందని.
ఇంకా అక్కడ తీసుకొని వచ్చిండనమాట. నువ్వు రాహుల్ కలిసి తింటారని తీసుకొచ్చిన. చాలా కాస్ట్లీ, ఖచ్చితంగా తినండి. అవునా? కలిసి తింటాం ఇద్దరం. అయినా ఆ చాక్లెట్లు మా ఆయన కూడా తీసుకొని వచ్చిండు కిందనే షాప్‌ల. సేమ్ అట్లనే ఉన్నాయి చాక్లెట్స్ చూడ్డానికి. నా కోసం కూడా మస్తు షాపింగ్ చేసుకొని వచ్చిండు దుబాయ్‌లో. అవి తర్వాత చూపిస్తలే. ఈసారి కిట్టి పార్టీకి తీసుకొని వెళ్తా ఉండు, సరేనా? వేరే షాపింగ్ చేపిస్తా అన్నాడు ఈయన. ఏం చేయాలి చెప్తే ఈయననే ఈనడు. వెళ్ళొస్తా. నువ్వేందే నన్ను దొలకపోయేది? తొలకపోతదంట, తొలకపోతది. ఫోన్ కూడా చేయనీకి రాదు, తొలకపోతదంట. నాకేమన్నా పోనీకి రాదా? హ్మ్. మళ్ళా రాకిగా. మళ్ళీ రా. బాయ్.